గుడ్ మార్నింగ్ గైస్, జేబీఎం అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 28th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని ఈరోజు కూడా కాలేజ్కి వెళ్ళలేదు. మా మామ కొడుకు తను ఆర్మీ ఆఫీసరు వచ్చిండని చెప్పిన కదా, 2 days అయ్యింది తను వచ్చి. అప్పుడు తన పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్ ఉండే, జమ్మూ కాశ్మీర్ నుండి ఇప్పుడు న్యూ ఢిల్లీకి పోస్టింగ్ వచ్చింది. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 28th డే వీడియో. ఈరోజు మార్నింగ్ లేచి రెడీ అయిపోయి డైరెక్ట్ ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు, గ్రౌండ్కి వెళ్ళలేదు, ఏడికి వెళ్ళలేదు. లైక్ మా మామ కొడుకు ఈరోజు వెళ్తుంటే రూమ్లోనే ఉన్నా. చూడాలి ఇంకా కాసేపు అయిన తర్వాత స్టడీ హాల్కి వెళ్దామని చూస్తున్నా. వెళ్ళను క్లారిటీ లేదు. ఈ స్టడీ హాల్కి కూడా వెళ్ళలేదు ఈరోజు. మా మామ కొడుకు తను ఆర్మీ ఆఫీసర్, తను వెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళి ఇంకా స్టడీ హాల్కి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. కాసేపు ఇంకా రూమ్లో ఎడిటింగ్ చేసుకున్నా, ఫోన్ చూసుకున్నా. తర్వాతకి ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్ళే ముందు వేరే పర్పస్లో ఇంకో దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి జిమ్కి వెళ్ళాలి. ఈరోజు నా షోల్డర్ వర్కౌట్. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి ఒక సార్ని కలవాలి. సార్ని కలిసిన తర్వాత మళ్ళీ వచ్చి జిమ్కి వెళ్ళాలి. చలో లెట్స్ గో. ఒక పర్పస్లో ఒక సార్ని కలవడానికి వెళ్ళుండే, బట్ ఆ సార్ నాకు కలవలేదు. ఇంకా జిమ్కి వెళ్ళాలి ఈరోజు నా షోల్డర్ వర్కౌట్. చలో ఇంకా టైం కూడా లేదు. టైం ఇక్కడనే ఇంకా 1 hour ఉంది. తొందరగా వెళ్ళి షోల్డర్ వర్కౌట్ కంప్లీట్ చేసుకోవాలి. లెట్స్ గో టు జిమ్. టైం వేస్ట్ చేయకండి బాయ్, పరిగెత్తండి. లైఫ్లో పరిగెత్తాలి తొందరగా. నిన్న నైట్ ఆర్మీ ఆఫీసర్ తను బండి తీసుకెళ్ళి ఉండే. అప్పుడు నా బండిలో పెట్రోల్ లేకుండే. ఒకటేసారి హాఫ్ ట్యాంక్ అంటే ఎక్కువనే వేయించుకొని వచ్చిండు. ఇట్లాంటప్పుడు వాళ్ళు 2 days వస్తారు, వెళ్ళిపోయిండు ఆయన. బాధ అనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడు. ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది. తొందరగా నెక్స్ట్ మంత్ వస్తాడేమో నాకు తెలిసి. ఇంకా తొందరగా వెళ్ళిపోయాడు. 2 days కూడా ఉండలేదు. వచ్చి 2 days అవుతుంది, అప్పుడే వెళ్ళిపోయాడు. ఇంకా కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి బాధపడుకుంటా జిమ్కి అయితే వచ్చేసిన బాయ్. బాధపడుకుంటా అక్కడనే రూమ్లు ఉంటే ఏముంటుంది, బాధపడకూడదు. ఆ బాధ అక్కడి నుండి వదిలేసి జిమ్కి రావాలి బాయ్. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే నా షోల్డర్ వర్కౌట్ ఈరోజు. ఫస్ట్ అయితే రొటేషను, లైక్ నా నెక్ రొటేషను, హ్యాండ్ రొటేషను, ఇట్లా వార్మప్ అయితే తీసుకున్నా బాయ్. వార్మప్ అయితే మ్యాండేటరీ బాయ్, కంపల్సరీ. టైం ఎక్కువ కేటాయించినా పర్లేదు కానీ వార్మప్ అయితే చేసుకుంటే వెళ్ళాలి కంపల్సరీ. లేకుంటే ఎక్కడికెక్కడ పట్టేసుకుంటాయి బాయ్. నిన్న నాది అట్లనే అయింది. సరిగ్గా వార్మప్ చేయలేదు. నెక్ దగ్గర మస్తు పెయిన్ వచ్చింది. అప్పుడే అర్థమైంది నాకు, తొందరగా చేసుకున్న ఇది వార్మప్ అని. అందుకే వార్మప్ లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా చేయాలి. వార్మప్ దగ్గర నేను ప్రతిసారి చెప్తా, వార్మప్ దగ్గర మంచిగా చేయాలి బాయ్. ఎంత లేట్ అయినా పర్లేదు కానీ వార్మప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా చేయాలి. ఒక అర్ధగంట ఎక్కువైనా పర్లేదు కానీ వార్మప్ దగ్గర అయితే మంచిగా చేయాలి. ఏమంటున్నాం మళ్ళీ, వార్మప్ నీట్గా చేయండి. ఏం చేస్తున్నావునా? ఇప్పుడే వచ్చినానా? మధ్యాహ్నం రాలేదు, ఇప్పుడే వచ్చినా. ఈరోజు ఈవినింగ్ వచ్చి. ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నావా? ఎంజాయ్ చేస్తున్నావు అన్నాను. జిమ్లో ఎంజాయ్ చేస్తావా? వార్మప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళి కాసేపు నిరంజన్ అన్నతోటి మాట్లాడేసి మస్తు మజా వస్తుంది బాయ్. నిరంజన్ అన్నతోటి చాలా మంచి పర్సన్ అన్న. అక్కడికి వెళ్ళి ఇంకా డైరెక్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో లెట్స్ గో. నా ఫస్ట్ వర్కౌట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. ఇది వార్మప్తో కలిపి ఒక 4 sets మాత్రమే చేసిన. నేను డైలీ రెగ్యులర్గా 5 sets చేస్తాను యాక్చువల్గా, బట్ ఈరోజు టైం లేదు అందుకని. ఫస్ట్ అయితే 20 తోటి
2 సెట్స్ చేసిన బాయ్ 20 తోటి 12 రిప్స్ 2 సెట్స్ చేసిన. తర్వాతకి 22 తీసుకున్నా. 22 డంబుల్ ప్రెస్ ఇది మంచిగా వచ్చింది. లాస్ట్ టైం నేను ఎక్కువనే కొట్టిన ఆల్రెడీ 30 తీసుకున్నా. బట్ ఈసారి ఇప్పుడు 22 చేసిన. 22 తర్వాత 25 కూడా వెళ్ళిన. దానికంటే 30 తీసుకోలేదు లాస్ట్ టైం నేను చేసిన, బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఇప్పుడైతే 22 తోటి నార్మల్గా మంచిగానే పర్ఫెక్ట్ వచ్చింది. 22 తోటే వచ్చింది మంచిగానే అనిపించి 12 రిప్స్ వచ్చింది బ్రో 22 తోటి. బట్ లాస్ట్ టైము 30 తోటే 5 రిప్స్ వచ్చింది. ఇప్పుడు ఈసారి 30 చేయలేదు. అక్కడ మళ్ళీ కాసేపు పూజ ఇచ్చుకున్నాం. మనం వర్కౌట్ చేసిన తర్వాత కంపల్సరీ పూజ అనేది మ్యాండేటరీ బాయ్. ఫస్ట్ వర్కౌట్ అయిపోయింది. నా సెకండ్ వర్కౌట్ లాటరల్ రైజెస్. ఇవి కూడా 4 సెట్స్ మాత్రమే చేసిన. ఫస్ట్ అయితే 5 పాయింట్ తీసుకున్నా, 5 డంబుల్ తీసుకున్న. తర్వాతకి అవి ఒక 2 సెట్స్ చేసిన. తర్వాతకి 7.5 తోటి 2 సెట్స్ చేసిన. నా థర్డ్ వర్కౌట్ ఈ మిషన్ ప్రెస్. ఇది కూడా ఇది 3 సెట్స్ మాత్రమే చేసిన బ్రో. 4 సెట్స్ చేద్దాం అనుకున్నా బట్ టైం లేదు. వామప్తో కలిపి ఒక 3 సెట్స్ చేసిన. ఇది కూడా మంచిగా చేసి ఉండే పర్ఫెక్ట్గా. అక్కడికి వెళ్ళి అయితే వర్కౌట్ అంతా అయిపోయింది. హ్యాంగ్ చేసిన. లాస్ట్ హ్యాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా బబ్లన్ ఎప్పుడు 1 మినిట్ చేయమంటాడు, బట్ 1 మినిట్ ఏడ చేసినా చేయలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా మెట్లు దిగి ఒక వీడియో షూట్ చేసుకున్నా. ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేయను, మేబీ ఒక 2-3 డేస్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తా. హోగానా డ్యూటీ హోగా బాయ్. నవ్వుతుంటే మాట్లాడితే నవ్వుతుండు. హాయ్ 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 బోలో హాయ్. ఈ రోజుకింతే. రేపు ఇంకో వీడియోతోటి కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. మీరు ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ఒక సబ్స్క్రైబ్ కానీ, ఒక లైక్ చేయడం కానీ, ఒక ఫాలో కొట్టడం మీరు చేస్తే అట్లా ఎంతో కొంత బూస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఆ వీడియో తీద్దామన్నాయి. సరే ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ రేపు కలుద్దాం.